ఎట్ దిస్ పాయింట్ తిరుపతి లడ్డు ఇష్యూ రిలీజియస్ కంటే ఎక్కువగా పొలిటికల్గా మారిపోయింది. తిరుపతి లడ్డు చేయడానికి ఏదైతే గీ వాడతారో దాంట్లో బీఫ్ టాలో ఇంకా ఫిష్ ఆయిల్ ఉందని చంద్రబాబు నాయుడు గారు ఎలెక్ట్ చేశారు. అప్పటి నుంచి పొలిటికల్ పార్టీస్ మీది తప్పు అంటే మీది తప్పు అని కొట్టేసుకోవడం మొదలు పెట్టేశాయి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. బట్ రైట్ నౌ ఈ ఇష్యూ స్టేట్ పాలిటిక్స్కి మాత్రమే లిమిట్ అవ్వలేదు. యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, నేషనల్ లెవెల్లో కాంట్రవర్సీ అవుతోంది. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి నేషనల్ లెవెల్లో సనాతన ధర్మ రక్షణ బోర్డ్ని స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చిందేమో. అండ్ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి స్టేట్ లెవెల్లో కాదు, నేషనల్ లెవెల్లో పాలసీ మేకర్స్ కానివ్వండి, రిలీజియస్ హెడ్స్, మీడియా, సిటిజన్స్, జ్యుడిషియరీ అందరూ కలిసి డిస్కస్ చేయాలి, ఫైట్ చేయాలి అని ట్వీట్ చేశారు. దీని మీద వెరీ ఫేమస్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు రెస్పాండ్ అవుతూ, ఈ ఇష్యూ మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న స్టేట్లో అయింది, ఇన్వెస్టిగేట్ చేయండి, తప్పు ఎవరు చేశారో కనుక్కోండి, తప్పు చేసిన వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి, అంతేగాని స్టేట్ లెవెల్లో జరిగిన దాన్ని నేషనల్ లెవెల్లో బ్లో చేయకండి. ఆల్రెడీ కూటమిలో ఉన్న ఒక పార్టీ వల్ల, అంటే బీజేపీ పార్టీ వల్ల నేషనల్ లెవెల్లో కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ అంటే కుల మత గొడవలు అవుతున్నాయి, అది చాలు అన్నట్టు ట్వీట్ చేశారు. సో ఈ ఇష్యూ ఆంధ్రాలో జరిగింది కాబట్టి ఆంధ్ర వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వాలా, లేదంటే దేశ నలుమూలల నుంచే కాదు ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి దీనికి నేషనల్ లెవెల్లో అటెన్షన్ ఇవ్వాలా? ఏది కరెక్ట్? నా వరకు వస్తే 2 పాయింట్స్ అండి. పాయింట్ నెంబర్ 1, ఏవైతే అడల్ట్రెంట్స్ ఉన్నాయి అంటున్నారో బీఫ్ టాలో కానివ్వండి, ఫిష్ ఆయిల్ కానివ్వండి, ఇవి కన్ఫర్మ్డ్ అడల్ట్రెంట్స్ కాదు, సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్. అంటే ఇవి ఉన్నాయని సస్పెక్ట్ చేస్తున్నారు, కన్ఫర్మ్గా చెప్పట్లేదు, కానీ ఇవి ఉన్నాయని సస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది మ్యాండేటరీ. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇవి ఉన్నాయి అని కన్ఫర్మ్ చేయలేము, అలా అని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇవి లేవు అని తేల్చి చెప్పలేము. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఆర్ మెయిన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్, ఇది కొన్ని కోట్ల మంది సెంటిమెంట్ విషయం, కొన్ని కోట్ల మంది నమ్మకం విషయం. డెఫినెట్గా దీని గురించి నేషనల్ వైడ్గా చర్చ జరగాలి. బికాజ్ ఈరోజు తిరుపతిలో జరిగింది, రేపొద్దున వేరే చోట జరగదు అని గ్యారంటీ ఏముంది? లేదు కదా. హ్యావింగ్ సెడ్ దాట్, దీన్ని పొలిటికల్ బెనిఫిట్స్ కోసమో సెల్ఫిష్ రీజన్స్ కోసమో కమ్యూనల్ రైట్స్ కింద మార్చకూడదు, అంటే కుల మత గొడవల కింద మార్చకూడదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.